ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఇది 25వ రోజు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ, ఆ ధ్యానాలలో మనము లోతైన అనుభవాన్ని పొందుకోవాలని దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్య భాగాలన్నీ మన యొక్క జీవితంలో అనుభవంలోనికి రావాలి అంటే ఖచ్చితంగా వాటిని మనం అనుసరించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సో ఈ రోజున ఒక 3 రోజుల పాటు పరిశుద్ధపరచు ప్రక్రియలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధపరచబడుట లేక పవిత్రీకరణ దేవుని యొక్క చిత్తమని మనం తెలుసుకున్నాం విశ్వాస యొక్క జీవితంలో. ఈ పరిశుద్ధపరిచేటువంటి ఈ ప్రక్రియ 4 దశలలో జరుగుతుందని కూడా మనం విన్నాం. తొలి దశ దేవుడు మనలను నీతిమంతులతో తీర్చుటతో ప్రారంభమైతే, ఆ తరువాత దేవుడు తన యొక్క ఆత్మను బట్టి మనలను సంపూర్ణమైన సమర్పణలోనికి నడిపిస్తాడు. సంపూర్ణమైన సమర్పణలోనికి నడిపించినటువంటి దేవుడు ఆ సమర్పణలో మనం కొనసాగుతూ పరిశుద్ధతలో దినదినము అభివృద్ధి చెందాలని దేవుడు నిర్ణయించాడు. ఇక అంతిమ దశ 4వ దశ, మనము ఆ పరలోక రాజ్యంలోనికి చేరినప్పుడు లేక దేవుని ఎదుట నిలవబడినప్పుడు, ఒక నిత్యత్వములోనికి మనం ప్రవేశించినప్పుడు నిత్యమైనటువంటి పరిశుద్ధ స్థితిని మనం అనుభవిస్తాం. అది అనింద్యమైనటువంటి ఒక స్థితి అని బైబిల్ చెబుతూ ఉంది. ఈ 4 దశల్లో కూడా దేవుడు మనకి తోడుగా అనుగ్రహించిన వాడు ఎవరు అంటే దేవుని పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనము పరిశుద్ధతలో ఎదగడం చాలా కష్టం. నిన్న మనం క్లోజింగ్లో ఒక వాక్య భాగాన్ని చూసాం. ఎవరైతే పరిశుద్ధతను ఉపేక్షిస్తారో వారు దేవుని యొక్క ఆత్మను ఉపేక్షిస్తున్నారు, లేక వారికి దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తూ ఉన్నారు అని ఆ యొక్క వాక్యం యొక్క అర్థం. గనక పరిశుద్ధత అనేది దేవుని యొక్క సహాయం లేకుండా, ముఖ్యంగా దేవుని పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మన జీవితంలో అది అసాధ్యమైనటువంటి ఒక క్రియ. అయితే దేవుడు దానికి తగిన ఏర్పాటు చేసి మనకి సహాయకరంగా పరిశుద్ధాత్మను పంపించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం గమనిస్తే, అందులో ఇదే సంగతిని చెప్పుతూ వచ్చాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆయన మేడగదిలో శిష్యులతో ఆ రోజున చివరి రాత్రి భోజనం చేసిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి గెత్సెమనే తోటకి వెళ్తూ ఉన్నటువంటి దారిలో ఈ 3 అధ్యాయాలు మాట్లాడాడు. 16వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, అలానే 17వ అధ్యాయం. అందులో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం చదివాం. అక్కడ ఎంత క్లియర్గా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇది దేవుని యొక్క వాగ్దానం. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినటువంటి మాట. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా వారి యొక్క విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందడానికి దేవుడు మనకు అనుగ్రహించిన తోడు ఎవరు అంటే
దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఈ దేవుని పరిశుద్ధాత్మను గూర్చి మనము కొంచెం అవగాహన కలిగి ఉండడం ఎంతైనా అవసరం. అప్పుడే ఆయన మనకు ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాడో అది మనకు అర్థమవుతుంది. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయన చాలాసార్లు నేను అద్వితీయుడా నేను అద్వితీయుడను అని మాట్లాడాడు. నేను అద్వితీయుడనైన దేవుడను, లేక నేను ద్వితీయుడు లేనటువంటి వాడను. అద్వితీయుడు అంటే రెండో వాడు లేడు, నేను ఒక్కడనే. అందుకనే 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మొట్టమొదటి ఆజ్ఞ అదే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఒక్కడే. అయితే ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నారు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికి కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం మానవులుగా మనకి అసాధ్యం. ఇది ఒక దైవిక మర్మం. ఈ మర్మము దేవుడు మనకి ఎంతవరకు బయలుపరిచాడో అంతవరకు మాత్రమే మనం అర్థం చేసుకోగలం. కానీ బహుశా దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆయనను మనం అర్థం చేసుకునే అవకాశం ఉందేమో. కానీ ప్రస్తుతానికైతే ఇది మన అవగాహనకు, మన ఆలోచనకు మించినటువంటి విషయం. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అనే సంగతి బైబుల్ చాలా చక్కగా బోధిస్తూ ఉంది. త్రిత్వము అనే మాట బైబిల్లో ఎక్కడా వాడబడలేదు. త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో ఎక్కడ వాడబడలేదు. కానీ బైబిల్లో దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షతను గూర్చి మనము అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయా వాక్య భాగాల ద్వారా, ఆయా సంగతులను పరిశీలనగా తెలుసుకోవటం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటంటే, ముగ్గురై ఉన్నారు, కానీ ఆ ముగ్గురు ఒక్కడై ఉన్నాడు. అందుకే దేవుణ్ణి మనం త్రియేక దేవుడు అంటాం, లేక త్రిత్వము అంటాం. ఈ త్రిత్వము వారు ఒకరితో ఒకరు సంపూర్ణంగా ఏకీభవించేటువంటి వారు. ఒకరితో ఒకరికి విభేదాలు లేవు. వారి యొక్క స్వభావం విషయంలో కానీ, వారి యొక్క గుణలక్షణాల విషయంలో కానీ, వారు పనిచేసేటువంటి తీరులో కానీ, వారు ఆలోచించే ఆలోచనలలో కానీ, నిర్ణయాలలో కానీ ఒకరితో ఒకరు విభేదించరు. ముగ్గురు ఒకటే. వీరిని గూర్చినటువంటి ఉనికి మనకి బైబిల్లో చాలా కనపడతాయి. అయితే ముగ్గురు కూడా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి వేరు వేరు భాగములు కాదు. ఉదాహరణకి మనమున్నాం, మనకి శరీరం ఉంది, అలాగనే ఆత్మ కూడా ఉంది, ప్రాణము ఉంది. 3 ట్రైకోటమీ, అంటే మనిషిలో 3 భాగాలు ఉన్నాయి అని నమ్మేటువంటి వారు ఉన్నారు. మనం కూడా నమ్ముతాం అదే థియరీ. కానీ ఈ 3 కలిస్తే ఒకటి. ఇక్కడ దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయన ఒక్కడై ఉన్నాడు. కానీ ఒక్కడై ఉన్నటువంటి ఈ దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వేరు వేరు వ్యక్తులు, కానీ ముగ్గురు ఒకటే. సో వ్యక్తులు అని చెప్పినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టే మనము అతనిని ఒక వ్యక్తిగా పరిగణిస్తాం, లేక దాన్ని ఒక వ్యక్తిగా పరిగణిస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఒక సంపూర్ణమైన వ్యక్తి.
ఈ ముగ్గురుని గురించి మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు అనగా యేసుక్రీస్తు, అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు అని ముగ్గురిని గురించి మనం మాట్లాడతాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు వేరు ముగ్గురు ఒకటై ఉన్నారు. అందుకే త్రిత్వం. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇది వాస్తవం. మనకి బైబిల్లో చూస్తే ఉదాహరణకి యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంగతిని మనం గమనిస్తే అక్కడ మనకి ముగ్గురు యొక్క ఉనికి వేరువేరుగా కనపడుతుంది. వేరువేరుగా కనపడుతుంది. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతున్నాను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. సో యేసుక్రీస్తు అక్కడ కనపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ దినాన్న బాప్తిస్మము పొందినట్లుగా, బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా బాప్తిస్మము పొందినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. సో యేసుక్రీస్తు నీళ్లలో నుంచి బయటికి వస్తూ ఉన్నాడు. ఆయనకు పైగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చుట జరిగింది. సో మనకి కుమారుడైనటువంటి దేవుడు అక్కడ కనపడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మూడో వ్యక్తి 17వ వచనంలో మనం చూద్దాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. సో ముగ్గురు యొక్క ఉనికి మనకి బైబిల్లో కనపడుతూ ఉంది. ఆది కాండం నుంచి మనం దీనిని పరిశీలన చేసి చూస్తే మనకి కనపడుతూనే ఉంటుంది. కానీ ఇవి మనకి ప్రత్యక్షంగా అక్కడికక్కడే మనకు ఉండేటువంటి ఒక వివరణ. సో యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుతూ ఉన్నటువంటి సమయంలో ఒక్కడై ఉన్నటువంటి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలా కనిపించారో, ఎలా ఉనికి కలిగి ఉన్నారో అది మనకి అర్థమవుతుంది. మరొక చోట యేసుక్రీస్తు అంతిమ ఆజ్ఞ ఇస్తూ ఉన్నప్పుడు కూడా ఈ ముగ్గురిని గురించి మాట్లాడాడు. మత్తయి సువార్తలోనే చివరి అధ్యాయం 28వ అధ్యాయం చివరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో 19వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఆ తర్వాత చెప్పబడినటువంటి మాటలో ఈ త్రిత్వాన్ని గురించి కనపడుతుంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని మాట్లాడాడు. ఇక్కడ మీరు గమనించండి, ముగ్గురు వ్యక్తులను గురించి చెప్పాడు. కానీ ముగ్గురు వ్యక్తులను గురించి చెప్పినప్పుడు నామము అనే మాట ప్లూరల్లో లేదు, సింగులర్గా ఉంది. బహువచనంలో లేదు, ఏకవచనంలో ఉంది. అక్కడ ఏ విధంగా ఉండాలంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములలోనికి అని ఉండాలి. ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ఏమనంటే ఒకటే నామము అంటున్నాడు. దేవుడు ఒక్కడే, కానీ ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురుగా మనకి దేవుని యొక్క వాక్యంలో ప్రత్యక్షమవుతూ ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నా ఇది మాత్రం వాస్తవం. మనం అర్థం చేసుకోగలిగినా అర్థం చేసుకోలేకపోయినా. కొంతమంది దీన్ని వివరించడానికి రకరకాలుగా ఉదాహరణలు వాడారు. కొందరు ఏమన్నారంటే
హెచ్2ఓ అంటే నీరు. నీటికి సాంకేతిక నామం. ఏమండి రసాయన శాస్త్రంలో, కెమిస్ట్రీలో సాంకేతిక నామం హెచ్2ఓ. హెచ్2ఓ అంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. సో, ఈ హెచ్2 అంటే నీరు. నీటికి 3 రకాలుగా కనపడుతుంది నీరు అన్నాడు. ఎలాగూ అంటే నీరు నీరులాగా కనపడుతుంది. అలాగనే దాన్ని వేడి చేస్తే ఆవిరిలాగా కనపడుతుంది. దాన్ని కూల్ చేస్తే ఐస్ లాగా కనపడుతుంది. కాబట్టి అలాగనే దేవుడు అన్నాడు. కానీ దానిని మనం దేవుని యొక్క త్రిత్వాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి వినియోగించలేం. ఎందుకు వినియోగించలేమంటే నీరుంది. నీటిని వేడి చేసినప్పుడు అది ఆవిరైపోయింది. ఇంకా నీరు లేదక్కడ. నీరంతా ఆవిరైపోయింది. అలాగనే నీటిని కూల్ చేసినప్పుడు ఐస్ అయింది. ఇక మళ్ళీ అందులో నీరు లేదు, ఐస్ ఉంది. ఆవిరి లేదు. ఆవిరి కూడా లేదు, నీరు లేదు, ఐస్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. సో, కుమారుడు ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు తండ్రి ఉన్నాడు పరలోకంలో, అలాగే పరిశుద్ధాత్మ కూడా ఉన్నాడు. కాబట్టి 3 రకాలుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని మనం చెప్పకూడదు. 3 రకాలుగా ప్రత్యక్షం అవ్వలేదు. ఆ దేవుడే ముగ్గురుగా ప్రత్యక్షమయ్యాడు. 3 రకాలుగా కాదు. అంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవాకు, అలాగనే క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తులాగును, అలాగనే ఇప్పుడు ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మగాను ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్పకూడదు. ఎందుకంటే వీరి యొక్క ఉనికి మొదటి నుంచి ఉంది. ఉదాహరణకి ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. సో, ఈ 3 వచనాల్లో మనకి ముగ్గురు కనపడుతూ ఉన్నారు. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు. అలానే క్రిందకు వచ్చేటప్పటికి జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే దేవుడు మాట పలుకగా, యేసుక్రీస్తుకున్న మరో మాట ఏంటంటే ఆయన దేవుని వాక్కు. ఆ యోహాను సువార్తలో మనకి కనపడుతుంది కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. సో, వాక్యము అక్కడ కనపడుతూ ఉంది, ఆత్మ అక్కడ కనపడుతూ ఉన్నాడు, అలానే దేవుడు కూడా కనపడుతూ ఉన్నాడు. సో, కాబట్టి ఆది కాండం నుంచి వారి యొక్క ప్రత్యక్షత మనకి ముగ్గురుగానే కనపడుతూ ఉంది. అయితే ఈ ముగ్గురు కూడా ఏకత్వంలో ఉన్నటువంటి వారు. ఏకత్వంలో ఉన్నటువంటి వారు. మరోసారి ఎప్పుడైనా అవకాశం కుదిరితే బోర్డు మీద దానికి సంబంధించిన ఒక డ్రాయింగ్ కూడా మీకు వేసి చూపెడతాను ఇంకోసారి ఎప్పుడైనా. బట్ ఇప్పుడు మనం త్రిత్వాన్ని గురించి ధ్యానం చేయట్లేదు. కానీ జస్ట్ మీకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోనే ఒక చిన్న మాట చెబుతూ ఉన్నాను. అలానే మరికొంతమంది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, ఒక బత్తాయి పండు ఉంది. ఆ ఒలిస్తే లోపల బోలెడు తొనలుంటాయి. సో, ఒక్కొక్క తొన ఎలాగైతే ఉన్నాయో అవన్నీ కలిపితేనే బత్తాయిలు, అవన్నీ కలిపితేనే అది బత్తాయి పండు. ఈ తొనలన్నీ కలిపితేనే బత్తాయి పండు. అలాగనే దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకీభవిస్తేనే, లేక ముగ్గురు కలిస్తేనే దేవుడు అని చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా బత్తాయి పండులో తొన ఒక భాగం.
ఇప్పుడు దేవునిలో యేసుక్రీస్తు ఒక భాగం అని మనం చెప్పలేం. ఎందుకంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు. అలాగనే పరిశుద్ధాత్మ దేవునిలో ఒక భాగం అని చెప్పలేం. ఎందుకంటే పరిశుద్ధాత్మ సంపూర్ణమైన దేవుడు. ఆయన సంపూర్ణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. అలానే తండ్రిని గురించి కూడా మనం మాట్లాడుతాం. కనుక ఈ మర్మము మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైన, బట్ ఇది మాత్రం వాస్తవంగా ఉందని బైబిల్లో మనకి అనేకమైన ఉదాహరణల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ పరిశుద్ధాత్మని గురించినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇంతకీ పరిశుద్ధాత్మ ఎవరు అంటే ఆయన దేవుడు. ఆయన దేవుడు. ఆయన మనలో పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేస్తూ ఉన్నాడు. కొంతమంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ కార్యం చేస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మని గురించి మనం మాట్లాడినప్పుడు అలా మాట్లాడడం, బైబిల్ కూడా ఎక్కడ అలాగా మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్మకి ఒక పురుషునికి ఎలాంటి ప్రొనౌన్స్ అయితే ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ సర్వనామాలు వినియోగిస్తామో అలాంటి సర్వనామాలే వినియోగించాడు. పురుషుని గురించి మనం మాట్లాడినప్పుడు వస్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు, చేస్తున్నాడు అని డూ అనేది మాట్లాడతాం. స్త్రీల గురించి మాట్లాడినప్పుడు డూ కాకుండా వేరేది మాట్లాడతాం, స్త్రీలింగం మాట్లాడతాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మని గురించి మాట్లాడినప్పుడు ఆయన అనేటువంటి పదం వాడాడు. ఆయన, అతడు, ఆయన పనిచేస్తున్నాడు, ఆయన వచ్చును అని ఇలాంటి మాటలు మాట్లాడాడు. కాబట్టి ఆయన ఒక వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో మనకి తెలియపరచబడింది. మరికొంతమంది ఈ పరిశుద్ధాత్మను ఒక శక్తిలాగా చెబుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఒక శక్తి. ఉదాహరణకి విద్యుత్తు శక్తి. విద్యుత్తు మన కంటికి కనపడదు, కానీ అది ముట్టుకుంటే మనకి తెలుస్తుంది దాని యొక్క శక్తి ఏంటో. కానీ పరిశుద్ధాత్మని శక్తి అని మనం చెప్పలేం. పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తాడు. పరిశుద్ధాత్మ యందు శక్తి ఉంది. ఉదాహరణకి నాలో బలం ఉంది, కాబట్టి నేను ఆ బలాన్ని వినియోగించుకొని నిలబడగలుగుతూ ఉన్నాను. ఆ బలాన్ని వినియోగించుకొని మాట్లాడగలుగుతున్నాను. ఆ బలాన్ని వినియోగించుకొని అన్ని పనులు చేస్తూ ఉన్నాను. కానీ నేను శక్తి స్వరూపం కాదు, నేను శక్తి కాదు. నాలో శక్తి ఉంది. నేను ఒక వ్యక్తిని. ఎందుకు నేను వ్యక్తినయ్యాను అంటే నేను ఆలోచిస్తాను, నాలో భావోద్రేకాలు ఉన్నాయి, నేను నిర్ణయాలు తీసుకోగలను. ఈ 3 క్వాలిటీస్ ఒక వ్యక్తి అని చెప్పటానికి చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించి కూడా బైబిల్ అలాగనే మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ ఆలోచన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించటం ఎలా ఉంటుందంటే చాలా పరిశీలనగా ఆలోచించగలడు, పరిశోధించగలడు. ఉదాహరణకి ఒక రెఫరెన్స్ చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఇంకా ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న
మనుషాత్మకే గాని ఆ, ఉమ్, దేవుని సంగతులు దేవుని యొక్క ఆత్మకే తెలుసును. ఓకే. సో ఇక్కడ దేవుని యొక్క ఆత్మను గురించి చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఈ ఆత్మ అన్నింటినీ పరిశోధిస్తాడంట. దేవుని మర్మములను కూడా పరిశోధిస్తాడు, పరిశీలనగా తెలుసుకుంటాడు. అలాగనే మరొక వచనం రోమాపత్రికలో 8వ అధ్యాయం 27వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. చాలు. ఇక్కడ కూడా రెఫరెన్స్ ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సందర్భం అది. దేవుని పరిశుద్ధాత్మ మనకి ఎలా ప్రార్థన చేయాలో ఆ విషయంలో మనకి సహాయం చేస్తున్నాడు అని చెప్పి ఆయన మన హృదయములను పరిశోధిస్తాడు. పరిశోధించి ఆత్మకు సంబంధించినటువంటి హృదయం ఏదో ఆయన తెలుసుకుంటాడు అంటాడు. సో కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను గురించి ఒక శక్తిలాగా మనం ఆలోచించకూడదు. చాలామంది యొక్క అవగాహన ఆయన వ్యక్తి అనే కంటే శక్తి అని ఎక్కువగా నమ్ముతారు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు కరెంటు షాక్ కొట్టినట్లుగా మనుషులు వణికిపోవాలన్నది వారి యొక్క ఉద్దేశం. అలా వణికిపోతారు కూడా వాళ్ళు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ అలాంటి వణుకును గురించి వ్రాయలేదు, చెప్పలేదు. బైబిల్లో ఉన్నటువంటి వారిలో ఎవరిలో కూడా అలాంటి అనుభవం లేదు. సో అందుచేత దానిని మనం అలాగా అర్థం చేసుకోకూడదు. ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దుఃఖము అనే మాట వాడాడు. దుఃఖము అనేది ఒక భావోద్రేకం, ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో దేవుడు లేక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తి గనక ఆయన ఆలోచిస్తాడు, పరిశోధనాత్మకంగా చూస్తాడు అది సరి అయిందా కాదా అని. రెండవ విషయం, ఆయనకు భావోద్రేకాలు ఉన్నాయి, ఆయన దుఃఖపడతాడు. ఇక మూడవది మరొకటి ఉంది. అదేంటి? ఆయనకు నిర్ణయించేటువంటి శక్తి కూడా ఉంది. చూడండి, ఆయన చిత్తాన్ని గురించి మాట్లాడే మరొక రెఫరెన్స్ మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. అక్కడ దేవుని ఆత్మ వరములను గురించి మాట్లాడుతూ ఈ మాట చెబుతున్నాడు. అయినను వీటన్నింటినీ అనగా ఆ వరములన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయచు ఉన్నాడు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరి చిత్తం అన్నాడు? ఆయన చిత్తము. పరిశుద్ధాత్మ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున అని మాట్లాడు. అంటే ఆయనకి ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఏ వరం ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన ఒక వ్యక్తి. ఈ వ్యక్తి మన జీవితంలో పనిచేయటాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. అందుచేత ఆయన శక్తిలాగా మనం ఆలోచించకూడదు. కానీ శక్తిలాగా ఆలోచిస్తారు కాబట్టే వారి యొక్క అవగాహన కూడా చాలా వేరుగా ఉంటుంది. చాలాసార్లు
ఈ పరిశుద్ధాత్మ నింపుదలను గురించి మాట్లాడినప్పుడు, లేక పరిశుద్ధాత్మ మనలోనికి రావటం గురించి మాట్లాడినప్పుడు, ఒక గ్లాసులో నీటిని నింపినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన హృదయములను నింపును అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. అంటే ఈ గ్లాసులో నీళ్లు పూర్తిగా ఉన్నాయి అంటే మన జీవితాలు కూడా అలాగనే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పూర్తిగా ఉంటాయి. ఒకవేళ ఈ గ్లాసులో నీళ్ళు సగంకే ఉన్నాయనుకోండి, పరిశుద్ధాత్మ నీలో సగమే నిండాడు అని చెప్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏదో ఇలాంటి ఒక ద్రవ పదార్థం కాదు, కొంచెం కొంచెం వేయడానికి. మరి అలాగైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా నింపుతాడు? అది మనం స్టడీస్లో ముందుకు వెళ్తూ ఉన్న కొలది మీకు అర్థమవుతుంది. కానీ ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి తలెత్తాల. ఈ ప్రశ్నలన్నీ మనకి రాకపోతే ఈ లోకములో చాలా చలామణిలో ఉన్నటువంటి విధానాలన్నీ నిజమని మనం అనుకుంటాం. అందుకని ఈ ప్రశ్నలు మనకి రావాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మను గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ అనే దేవునిని గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉంటారు. సో వీరు మన యొక్క జీవితంలో పనిచేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం అనుభవిస్తూ ఉండగా ఆయన మన జీవితంలో ఎలా పనిచేస్తూ ఉన్నాడు అనే సంగతిని గురించే మనం ఇప్పుడు నేర్చుకోబోతూ ఉన్నాం. సో పరిశుద్ధపరిచే ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ అనే ఈ వ్యక్తి లేక దేవుడు మనలో ఎలా పనిచేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక విషయాన్ని గురించి కొంచెం చెప్పి నేను ముగిస్తాను. తొలి దశ అంటే మనము మొట్టమొదటిగా మన యొక్క పాపాలను గురించి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుడు తన కృపచేత మన పాపాలను క్షమించి మనలను పరిశుద్ధులు లేక నీతిమంతులు అని ప్రకటన చేసినటువంటి కార్యం తొలి దశ. ఈ శాంక్టిఫికేషన్లో లేక పవిత్రీకరణ అనే ఈ కార్యంలో, పరిశుద్ధపరచుట అనే ఈ కార్యంలో తొలి దశ అదే. అంటే అక్కడ దేవుడు మనలను పరిశుద్ధపరిచేటువంటి ఆ క్రియను ప్రారంభిస్తూ ఉన్నాడు మనలో. సో అది ఎలా ప్రారంభమైంది? ఆ పరిస్థితిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకి ఎలా సహాయం చేశాడు? మనము ఆ స్థితిలోనికి రావటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటి అనేది ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో చాలా క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా క్లియర్గా ఈ విషయాన్ని గురించి మాట్లాడాడు. చూడండి, 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన అంటే ఎవరు వచ్చి? పరిశుద్ధాత్మ వచ్చి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును అనగా మనుష్యులను ఒప్పుకొనజేయును. అంటే ఒక వ్యక్తి తాను పాపినని తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలోనికి వచ్చి అడిగేటట్టుగా ఈ పరిశుద్ధాత్మ దేవుడే మనకి సహాయం చేశాడు. మీరు బయటికి వెళ్ళి చెప్పండి పాపులు అని, వాళ్ళు మనల్ని పట్టుకొని తంతారన్నమాట. ఎందుకు? ఎవరు ఒప్పుకోరు. మీరు నన్ను పాపి అని మీరెందుకు అంటున్నారు? అసలు మనిషిని పాపి అంటేనే అదొక పెద్ద పాపం అంటాడు. ఎవరు అలాగ అనకూడదని చాలా గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పారు. సో కాబట్టి ఒక వ్యక్తి తన పాపాన్ని గ్రహించాలంటే తనకి తానుగా గ్రహించలేడు.
ఎందుకంటే తన దృష్టిలో తాను చేసినటువంటి పని యావత్తు మంచిదిగానే కనపడుతుంది. ఎవడు దాన్ని పాపం అని అనుకోడు. కానీ దేవుని యొక్క ఆత్మ అంట మనలో ఆ కార్యం చేస్తుందంట. దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జ్ఞానయుక్తంగా ప్రకటించేశాం కాబట్టి అవతల వ్యక్తి మారిపోయాడు అని అనుకోకూడదు ఎప్పుడు. మిగతా వాళ్ళు ఎవ్వరూ ప్రకటించనంత గొప్పగా నేను ప్రకటించేశాను కాబట్టి అవతల వ్యక్తి మారిపోయాడు అని అనుకుంటే మనం చాలా తప్పు చేస్తున్నాం. అలా ఒక మనిషి ఇంకో మనిషిని మార్చేయగలిగితే ఈ పాటికి చాలామంది మారిపోయేవాళ్ళు. కానీ అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. కాబట్టి మనం సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఈ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అవతల వ్యక్తి వినేవారి యొక్క హృదయంలో పని చేస్తూ ఉన్నాడు. ఆయన పని చేస్తూ ఉండగా ఆ వ్యక్తి దేవుని యొక్క విషయాలను గ్రహించగలుగుతూ ఉన్నాడు. ఆ దేవుని వెలుగులో తాను పాపి అని గ్రహించగలుగుతూ ఉన్నాడు. నాకు ఒకవేళ పరిష్కారం ఏదైనా ఉంటే అది దేవుని దగ్గర ఉందని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి శరణ్యం కోరుతున్నాడు. ఇదే కార్యం మనం రక్షించబడినప్పుడు మనలో కూడా జరిగింది. అందుచేతనే మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. అందుచేతనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. ఆ కింద చూడండి 9 నుంచి 11 వచనాలు కలిపి ఉన్నాయి. అక్కడ ఇలా చెప్పాడు, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన, అనగా ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మరణం, సమాధి చేయబడ్డం, పునరుత్థానం, ఆరోహణం, ఈ విషయాలన్నిటిని గురించి మాట్లాడుతున్నాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, అలాగనే ఈ లోకాధికారి అనగా సాతాను అపవాదికి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. సో యేసుక్రీస్తు సిలువను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ విషయం మనకి యథాతథంగా అర్థమయ్యేలాగన బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తూ ఉన్నాడు కనుకనే మనము పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన పాపం ఒప్పుకుంటున్నాం. కొంతమంది వారి యొక్క రక్షణ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా చెబుతారు, ఏమైందో నాకు అర్థం కాలేదండి, నేను నా పాపాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఒకటే ఏడుస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో దాని గురించి ఏడుస్తూ ఒప్పుకుంటూనే ఉన్నాను. ఈ అనుభవం చాలామందికి, నిజమైనటువంటి రక్షణ అనుభవం కలిగిన ప్రతి వ్యక్తికి కూడా కలుగుతుంది. బహుశా వారు ఏడ్చి కింద పడి దొరలరేమో కానీ బట్ ఆ దుఃఖం మాత్రం కలుగుద్ది. దాన్ని అనుభవిస్తాం. ఆ దుఃఖము అనుభవిస్తేనే పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం వస్తేనే మన పాపాన్ని ఒప్పుకుంటాం. మన పాపాలు ఒప్పుకున్నప్పుడే యేసుక్రీస్తుని మన స్వంత రక్షకునిగా అంగీకరిస్తాం. ఇదంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో చేశాడు. కనుక దేవుడు పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియలోనికి మనలను తీసుకురావడానికే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయాల. ఆయన సహాయం చేయకపోతే అసలు మనం రక్షణ పొందాం. అందుకనే నూతన జన్మానుభవాన్ని యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే, ఇది ఆత్మ వలన కలిగినటువంటి జన్మ, ఆత్మానుసారమైన జన్మ అని మాట్లాడాడు. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయంలో నికోదేము తన దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాటలు వినియోగించాడు ఆయన. నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మొదట యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, 3వ వచనం, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? నూతన జన్మానుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే రక్షణ పొందటం గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం 5వ వచనంలోకి వస్తే,
ఈ నికోదేము అసలు నూతన జన్మ అంటే ఏంటి అని అడుగుతున్నప్పుడు 5వ వచనంలో చెప్పాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. సో నీటి మూలముగా జన్మించుట అనేది శరీర సంబంధమైనటువంటి జన్మను సూచిస్తూ ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన జన్మ అని చెప్పినప్పుడు అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఒకడు పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి క్రీస్తుని అంగీకరించడాని గురించి మాట్లాడు. అందుకే దీనిని ఆత్మ సంబంధమైనటువంటి జన్మ అని అన్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇదే విషయం చాలా చోట్ల రిపీటెడ్గా వాడాడు. 6వ వచనంలో చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అలాగనే 8వ వచనంలో గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందివే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. ఈ వచనాలు మీరు గమనిస్తే ఆత్మ 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 అని చెప్పబడినటువంటి చోటల్లా కూడా బోల్డ్ లెటర్స్లో ప్రింట్ చేశాడు. ఆ బోల్డ్ లెటర్స్ దేన్ని సూచిస్తున్నాయంటే మనుషుని యొక్క ఆత్మను సూచించడం లేదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను సూచిస్తారు. సో ఈ పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయగా మనం నూతన జన్మానుభవంలోనికి వస్తున్నాం. కాబట్టి ఈ నూతన జన్మానుభవాన్ని ఆత్మ మూలముగా జన్మించుట అని కూడా బైబిల్ పిలుస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన జన్మ. ఓకే, ఇంకొక విషయం రోమపత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో ఎంత క్లియర్గా ఈ రక్షణానుభవాన్ని గురించి, ఇందులో దేవుని యొక్క ఆత్మను గురించినటువంటి సంగతిని గురించి మాట్లాడతాడో చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఓకే, 10వ వచనం కూడా చదవండి. సరే, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. 9వ వచనంలోనే సెకండ్ పార్ట్లో మనం దాన్ని చూస్తా ఉన్నాం. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. సో ఇది ఆత్మ మూలమైనటువంటి జన్మ. దేవుని యొక్క ఆత్మ కార్యము ద్వారానే ఒక వ్యక్తి రక్షణానుభవంలోనికి, నూతన జన్మానుభవంలోనికి వస్తాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా కాకుండా ఒక వ్యక్తి తన మట్టుకు తాను ప్రభువు దగ్గరికి రాలేడు పశ్చాత్తాపంతో. సో అందుచేత మన యొక్క పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియ ప్రారంభం నుంచి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ అనుభవం లేనప్పుడు ఏం జరుగుద్దంటే, దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారికి ఈ అనుభవం లేనప్పుడు వారు పాపాలను గురించి పశ్చాత్తాపడడం గురించి చాలా వింతగా ఆలోచిస్తారు. అదేంటో వారికి అర్థం కాదు. నిజంగా వారు బహుశా ఏదో ఒక అద్భుత కార్యాన్ని చూసి ప్రభు దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఏదో అద్భుత కార్యం, లేక ఏదో మహిమను చూశారు, ఏదో వారు అడిగింది పొందుకున్నారు. సో వారికి యేసుక్రీస్తు పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగిందంటే, ఈ దేవుడు మనం అడిగింది ఇస్తాడు అనే ఒక అభిప్రాయం కలిగింది. ఈ దేవుడు అద్భుతాలు చేస్తాడు అనే ఒక అభిప్రాయం కలిగింది. ఈ దేవుడు స్వస్థపరుస్తాడు అనే ఒక అభిప్రాయం కలిగింది. సో వారు వస్తారు. కానీ వారికి నిజంగా నూతన జన్మానుభవం కావాలి అంటే ఖచ్చితంగా పాపాలను గురించి పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాలి. ఇది పరిశుద్ధాత్మ చేసే కార్యం. మరి అలాగైతే అద్భుతాలు చూసి ప్రభు దగ్గరికి వచ్చిన వారు రక్షించబడిన వారు కాదా అంటే, వారికి దేవుడు ఈ అనుభవంలోనికి నడిపించటానికి
మొదటిగా అటువంటి ఒక అనుభవాన్ని వారికిచ్చాడు. వారు దేవుని యొక్క మహిమను ఒక కిటికీలో నుండి చూశారు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ద్వారం గుండా లోపలికి రా. ఆ ద్వారం ఎవరు? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు దగ్గరికి రావాలి అంటే ఒక వ్యక్తి తన పాపమును గురించి పశ్చాత్తాపపడి ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాలి. అలాంటి కార్యములకు నడిపించేవాడు పరిశుద్ధాత్మ. సంచేత నూతన జన్మానుభవం ఆత్మ సంబంధమైనటువంటి జన్మ. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటిది. అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటిది. మనకు సమయం అయింది కాబట్టి నేను ఇక్కడ ఆపుతాను. రేపు మరికొన్ని విషయాలు దీనిని గురించి మనం ఆలోచన చేద్దాం. అంతవరకు ఈరోజు నేను చెప్పినటువంటి విషయం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే అలా ఉండిపోకండి. ఏదైనా మీకు అర్థం కానట్టు కన్ఫ్యూజింగ్గా ఉంటే అలా ఉండిపోకండి. మీరు అడగండి. మీ యొక్క ప్రశ్నని సాధ్యమైనంత వరకు ఒక పేపర్ మీద రాయండి. పేపర్ మీద రాస్తే ఏమవుతుందో తెలుసా? మీరు ఆ ప్రశ్న రాస్తూ ఉండగానే మీకు విషయం కూడా అర్థమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మీ సమస్య ఏంటో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది మీరు రాస్తే. అప్పుడు ఆ విషయాన్ని బట్టి మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అన్న సంగతిని మనం ఈ రోజున తెలుసుకోవాలి. సో పరిశుద్ధపరిచే ప్రక్రియలో అసలు ప్రారంభం నుండి, అంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన దగ్గర నుండి, లేక నూతన జన్మానుభవం పొందుతున్న దగ్గర నుండి ఆ పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మరలా రేపు సాయంత్రం 6:30 గంటలకు మనం దేవుని యొక్క సన్నిధిలో కలుసుకుందాం. తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా నీకు స్తోత్రములు. మహోన్నతమైన నీ ప్రత్యక్షతను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ఒక్కడవై ఉన్న దేవుడవు నీవు. ముగ్గురిగా మాకు ప్రత్యక్షమైన వాడవు. నీవు త్రియేక దేవుడవు, త్రిత్వమై ఉన్నవాడవు. నీకు స్తోత్రములు. ప్రతి దశలో ప్రభువా నీవే నీ కార్యాన్ని మా ఎడల జరిగిస్తూ ఉన్నందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తండ్రివైన దేవా, మా రక్షకుడవైన మా ప్రభువా, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధపరిచే ఈ ప్రక్రియలో మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నందులకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. గనుక ఈ విషయాలను ప్రభువా మేము గ్రహించి ఆ ప్రకారంగా మా జీవితంలో ప్రతి ఆలోచనను మలుచుకుంటూ మేము నీతో కలిసి నడవటం మాకు నేర్పించండి. నీవు మాకు చేస్తూ ఉన్న సహాయాన్ని మేము గ్రహిస్తూ ముందుకి వెళ్ళటానికి మాకు నీ కృపనివ్వండి. మాలో ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే కనికరించండి. ఇంకనూ మమ్మను నీ వెలుగు చేత నింపండి. మమ్మను స్థాపించండి ప్రభువా. పరిశుద్ధతలు ఎదిగింపు చేయండి ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వినిన వాక్యం ఫలింప చేస్తావని నమ్ముతూ మరలా నీ చిత్తమైతే నీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మాకు తోడుగా ఉండమని, బయలుదేరుతూ ఉండగా నీ సన్నిధిని మాకు ఇమ్మని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన
యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మేము క్షమించుము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సంఘమంతటికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.